ఈ కుర్చీ, ఈ బల్ల, ఈ మైకు, ఈ ప్రాంప్టరు, ఆఖరికి మేకప్పు, నెత్తికేసిన కలర్ కూడా అంటే ఇటు ఇష్టపెట్టడం కావచ్చుగా. నేను గత జన్మలో ఉన్నప్పుడే అనుకున్నా ఈ జన్మలో యాంకర్ కావాలని, మన యాసలనే ఆడతలు చెప్పాలని. కానీ ఈ కుర్చీకే ఎసరు పెడతాండ్రు. అటెనక నేనేం పని చేసుడో ఏందో, ఎట్లా బతుకుడో ఏందో. ఎంత ఆలోచన చేసినా నిద్ర వస్తలేదు. అయినా యాసలో చదువుతారా బట్టు నా కొలువుకు ఏం కాదు కావచ్చు. అబ్బా ఏమవుతుంది, ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటురా? నాకెందుకు గిన్ని చదువుతున్నాయి అంటే గిందుకు. ఆర్తలు చెప్పే కూరగాయలు కోసే మిషను, అరికోత మిషను, పత్తెర మిషను, బోలుదోమ మిషను, బట్టలు విండే మిషను, ఆఖరి గస్తీ కాచే రోబో, జనాన్ని రక్షించే రోబో, మాట్లాడే రోబో, బాధలు అర్థం చేసుకునే రోబో, గిట్లా తాపకొట్టి వచ్చిన కొద్ది జనాల గుబులైతుందిలా. అవునులా రేపు మాపు ఇంకా ఏమత్తయిందో జనాలకు పనిస్తలు లేకుండా పోయేటట్టే ఉందిగా. ఈ వీడియో చూడుర్రి. నిన్న శివరాత్రి దినం జనాలు గుడికి పోతే వాళ్ళకి కనిపించి ఈ యంత్రం గుళ్ళ దేవుని దర్శనం చేసుకుని బయటకు రాగానే తీర్థం పెట్టి దీవెనతలు పెడతానికి పూజారు ఉంటాడు. కానీ గిడ చూడుర్రి తీర్థం పెట్టడానికి యంత్రం ఏముంది, అందరు అత్తరు మిషన్ కింద చేయి పెడతారు, అట్లకేసి తీర్థం వస్తుంది. అంటే పూజారు అవసరం లేదు, కూర్చునే మనిషి అద్దన్నట్టు కథ. గుళ్ళకెళ్ళి బయటకు వచ్చి తీర్థం తీసుకొని నోట్లో పోసుకొని పోతారు. గోపురం పెట్టే పూజారు లేడు, అత్యంతలు వేసే దీవెనార్తలు పెట్టే జాడే లేదు పోర్రి. ఆయన రేపు మాపు దీవెనర్తలు పెట్టే మిషన్ సుత వస్తుంది కావచ్చు. మరదేవని దీవెనార్తి పెడతాను కారడ్డలు ఆడబట్టే ఈసొంటి వచ్చి పని లేకుండా చేస్తుందని కోప్పడే జనాలు.